దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు గత 2024 సంవత్సరం నుంచి ఈ 25వ సంవత్సరంలోనికి మనలను నడిపించి ఎంతగానో ప్రేమించి మన ఆదరించి ఆయన కృపలను మనపై కుమ్మరించి ఈ నూతన సంవత్సరంలోనికి నడిపించబడినట్లుగా దేవుడు కృపలిచ్చాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినం ముఖ్యమైన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 21 వీలైతే 22 వచనాలలోని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయుడు, పోసిన ఎడల ఆ ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను అని. అవునండి, ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న ఉదాహరణతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవడును పాత బట్టకి కొత్త గుడ్డ మాసిక వేయుడు కదా. పాత బట్టకి కొత్త గుడ్డని మాసిక వేస్తే ఏమైంది? ఆ పాత బట్ట మీద ఉన్న కొత్త మాసిక ఆ పాత బట్టను వెలితిపరుస్తుంది అంటున్నాడు. వెలితిపరుస్తుంది. ఆ తర్వాత అంటాడు, అది చినుకు మరి ఎక్కువ అవుతుంది అంటున్నాడు. కొత్త గుడ్డకు ఉన్న ఆ క్వాలిటీ వేరు, పాత బట్టకు ఉన్న ఆ క్వాలిటీ వేరు. అది పాతదైపోయింది కాబట్టి దానిలో బలము లేదు కాబట్టి అది పాతది కనుక త్వరగా చినుకు పడుతుంది. కొత్తది వేసినప్పుడు ఆ పాత బట్ట ఏమవుతుంది? వెలితిపరుస్తుంది కదా. ఈ కొత్త బట్ట దాని మీద వేసినప్పుడు అది వెలితిపరుస్తుంది. ప్రియులారా, గమనించండి, ఈ నూతన సంవత్సరం మన జీవితానికి ఒక కొత్త గుడ్డ. ఈ నూతన సంవత్సరం మన జీవితంలో ఈ నూతన సంవత్సరం ఒక కొత్త గుడ్డ లాంటిది. అయితే పాత జీవితం, పాత మాటలు, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాతది ఇంకా మనలో అలాగే నిలిచి ఉంటే, ఆ పాతది తీసివేయకపోతే ఈ నూతన సంవత్సరంలో ఆ కొత్త మాసిక మరి మన మీద వేసినప్పుడు అది ఎలాగున పాత బట్టకు వేస్తే అది మరి వెలితి పరుస్తుందో, తక్కువగా చూపిస్తుందో, అలాగే ఈ కొత్త సంవత్సరంలో మన పాత జీవితాన్ని మార్చుకున్నామా? మన పాత అలవాట్లను మార్చుకున్నామా? మన పాత పద్ధతులను మార్చుకున్నామా? మన పాత తలంపులను మార్చుకున్నామా? మన పాపపు అలవాట్లను మార్చుకున్నామా? మన పాపపు ఉద్దేశాలను మార్చుకున్నామా? ఇవి మారకుండా, జీవితం మారిపోకుండా కమండి ఈ కొత్త సంవత్సరంలో మనం ఎంతకాలము చక్కగా ముందుకు కొనసాగిన ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మనం ఉంటాము కానీ మన జీవితం వెలితిపరిచినట్టుగానే ఉంటుంది. చినుగు అనగా జీవితము చినిగిపోయేటట్లుగానే ఆ పాత బట్ట ఎలాగునా చిరిగిపోతుందో క్రొత్త బట్ట అలాగే నిలుస్తుంది. అయితే మన జీవితం కూడా పాతవి మనలో నుండి పోకపోతే, పాత జీవితాన్ని మనము వదిలిపెట్టకపోతే
నీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టకపోతే మనం కూడా మన జీవితం కూడా చినిగిపోయిన జీవితంగానే మిగిలిపోద్ది. అవును ప్రియులారా, చాలాసార్లు అనుకుంటున్నాం, కొత్త సంవత్సరం వచ్చింది, పండగ చేస్తున్నాం. కొత్త సంవత్సరం వచ్చింది, అందరికీ విషెస్ చెప్పుకుంటున్నాం. కొత్త సంవత్సరం వచ్చింది, చక్కగా పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. మంచిది. కానీ పాత జీవితంలో ఉండి ఇది చేస్తే ఏమీ ప్రయోజనం లేదని వాక్యం సెలవిస్తుంది. ఈ పాత జీవితంలో ఉండి మనం వీటిని ఎన్ని చేసినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా ప్రార్థించినా, ఎంతగా మనం దేవుణ్ణి కొనియాడినా మన జీవితం మారకుండా ఇవి ఏమి చేసిన ఉపయోగము లేదు. ఎందుకంటే చినుగు మరీ ఎక్కువ అవుతుంది అంటున్నాడు, వెలికి పరుస్తుంది అంటున్నాడు. అందుకే అంటున్నాడు. ఆ కిందనే ఇంకొక మాట చెప్తాడు, క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలోనే పోయాల. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోసినట్లయితే తిత్తులు పెగిలిపోతాయని, తిత్తులను రసమును కారిపోతూ ఉంది అని, అవి రెండు కూడా పాడైపోతాయని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, కొత్త జీవితం కావాలని, కొత్త మనస్సు కావాలని, కొత్త ఉద్దేశం కావాలని, కొత్త తలంపులు కావాలని, కొత్తగా దేవుని వైపు మనము అనుదినము నూతన పరచబడాలని దేవుని సంకల్పమై ఉన్నది. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్తవి ఆయను అంటాడు వాక్యంలో. ఇంకో మాట చెప్తాడు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చక్కటి మాట ఉంది, చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవి ఆయను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవి ఆయను. అవును, క్రీస్తులో ఉన్న మనము ఎలా ఉండాలి? నూతన సృష్టి. నూతన సృష్టి. దైవజనులు మరి కోసన్న మినిస్ట్రీస్ చక్కటి మాట, ఒక చక్కటి పాట చేస్తారు సంవత్సరంలో. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా. అవునండి, నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యం ఆయన మన మీద చూపిస్తున్నాడు. నూతనమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు. నూతన జీవితాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. మన పాత జీవితం, రోత జీవితం తొలగింపు చేసి మన బ్రతుకులను మార్చిన దేవుడు ఎంత స్తుతి నొందా తగిన వాడు, ఎంత స్తుతించినా తక్కువే కదా. అవునండి, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయి కదా. అవును, ఈ రోజు క్రీస్తునందు ఉన్నామనుకుంటున్న మనము, క్రీస్తునందు ఉన్నామనుకున్న మనము నూతన సృష్టిగా ఉంటున్నామా? నూతన వ్యక్తిగా ఉంటున్నామా? నూతనమైన వారిగా క్రీస్తులో నవనూతనమైనటువంటి జీవితాలతో ముందుకు కొనసాగుతున్నామా? అవును. ఈ వచన భాగం అంటాడు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తులు మిగిలిపోతాయి. మనము పాత తిత్తిగా ఉండి ఇందులో కొత్త ద్రాక్షరసము పోసినట్లయితే మన జీవితము చినిగిపోయే తిత్తిగా ఉంటుంది. అక్కడ అంటున్నాడు, పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేస్తే ఆ మాసిక ఆ పాత బట్టను వెలికిపరుస్తుందని. అలాగే ఇక్కడ అంటున్నాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం
రసం పోసినట్లయితే ద్రాక్ష రసము తిత్తులు రెండు చెడును అంటున్నాడు. అవి చినిగిపోతాయి, ద్రాక్ష రసం కారిపోతుంది, నిలబడి. అవును, జీవితం మారకుండా, బ్రతుకులు మారకుండా, మన తలంపులు మారకుండా, క్రీస్తులో నూతనంగా ఎదగకుండా, క్రీస్తులో నూతనత్వాన్ని కలిగి ఉండకుండా కొత్త ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా ఆ వ్యక్తి జీవితంలో ఆ ఆశీర్వాదాలు నిలవవు కదా. అవునండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మన అనుదిన జీవితంలో ఈరోజు కొత్త సంవత్సరంలోకి వచ్చి 2 వారాలు అవుతూ ఉంది. అయితే మనం కొత్తగా ఉంటున్నామా? మనం ఇంకా పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేసినట్టుగా ఉన్నామా? లేక కొత్త తిథిలో కొత్త ద్రాక్ష రసము పోసినట్టుగా ఉన్నామా? ఇంకొక ఉపమానం చెప్తాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. కాబట్టి ఆ పాతదైన పులిపిండి మీలో నుండి తీసి బయట పారవేయండి. పులిసిన పిండి కొంచెమైనా ఆ ముద్ద అంతటిని పులియజేస్తా ఉంది. ముద్ద అంతా కూడా పులిసిపోతా ఉంది. అనగా కొంచెము అపవిత్రత, కొంచెము అజాగ్రత్త, కొంచెమే పాపం అనుకుంటారు. ఆ కొంచెము పాపము ఏం చేస్తా ఉంది? నీ పరిశుద్ధ జీవితాన్ని మొత్తము కలిసి వేస్తా ఉంది. నీ పరిశుద్ధ జీవితం మొత్తము పాడు చేస్తా ఉంది. అది కంటాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతటిని పులియజేయిస్తుంది. కాబట్టి ఆ పులి పిండి కొంచెమైనా దాన్ని తీసి బయట పారవేయండి. పులియని రొట్టెగా నీవు కనబడాలని, మీరు పులిపిండి లేని వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో. అవును ప్రియులారా, గమనించండి. ఈ దినమున, ఈ క్షణమున మన జీవితాలను ఒకసారి ఆలోచించేద్దాం. పులిపిండిగా ఉంటున్నావా? పులియని పిండిగా ఉంటున్నావా? కొత్త తిత్తిగా ఉంటున్నావా? పాత తిత్తిగా ఉంటున్నావా? పాత బట్టకు కొత్త మాసిక వేసినట్టుగా ఉంటున్నావా? లేక కొత్త గుడ్డగా మారి కొత్త సంవత్సరంలోకి నడిపించబడ్డావా? నీ మనస్సు మరొకవరున గత రూపాంతరము చెందమని రాసిన పత్రికలు చెప్తారు. మీరు మనస్సు మారి నూతన పరచబడాలని, మీరు రూపాంతరము చెందాలి. ఎన్నో చక్కటి మాటలు పౌలు భక్తుడు రాస్తాడు ఇక్కడ. ఈ మనస్సు మారి నూతన పరచబడుట వలన దేవుడు మహిమ పొందుతాడు. మన మనస్సులో మారి మనం నూతన పరచబడితే దేవునికి మహిమకరంగా ఉంటుంది మన జీవితం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఈ నూతన సంవత్సరంలో మనం నూతన పరచబడ్డామా? నూతన స్వభావం మనకుందా? ఏమండి, హెస్కేలు గ్రంథంలో చెప్తాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. అవును ప్రభు అంటున్నాడు. మన స్వభావము మారకపోతే దేవుడు మారుస్తానంటున్నాడు. మన గుండె రాతి గుండె అయితే మాంసపు గుండెను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగున్నావు? నీవు కఠినమైన రాతి గుండెగా ఉందా నీ గుండె? నీ స్వభావం ఎలా ఉంది? కఠినమైన స్వభావంగా ఉందా? నీలోని కఠిన స్వభావము, నీలోని రాతి గుండెను తీసివేసి ప్రభువు నూతనపరిచి ఆయన మాంసపు గుండెనిచ్చి ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆదరించి దీవించి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. అవును, మన స్వభావమును మార్చే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, హృదయాలను మార్చే దేవుడు, మనసును మార్చే దేవుడు. మన తిత్తులు చెడిపోకుండా, పాడైపోకుండా, పతనమైపోకుండా వాటిని నూతనపరిచి క్రొత్త ద్రాక్ష రసము చేత నింపడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు తెలుసా? అవును,
ఇటువంటి కొత్త జీవితంలోకి నడిపించబడి దేవుని కృపకు పాత్రలు అవ్వడం, అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.